అందరికీ నమస్కారం. టెంక పట్టకుండా ఉండే లేత మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న ముక్కల ఆవకాయ పచ్చడని, అలాగే కొన్ని ప్రాంతాల్లో జీడి ఆవకాయ పచ్చడని మన తెలుగువారు ఈ పచ్చడిని పడుతూ ఉంటారు. ఎక్కువగా పెళ్ళిళ్ళలో వడ్డించే ఈ చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి అసలైన ఆవకాయ పచ్చడి పట్టే ముందు పడతారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోయినా కానీ ఎంతో రుచిగా అచ్చంగా ఆవకాయలా ఉండే ఈ టేస్టీ పచ్చడి ఈరోజు చూసేద్దాం. అయితే మీలో చాలామంది చేసిన వంటని తిని చూపించమని అడుగుతున్నారు కదా. మంచి వాసనతో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి నేను తిన్న తర్వాత చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఎంత తిన్నా వేడి చేయకుండా ఉండేలా ఈ వీడియోలో ఈ పచ్చడిని చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసేయండి. దీనికోసం ఇక్కడ నేను మంచి పులుపుతో ఉండే లేత మామిడికాయల్ని తీసుకుంటున్నాను. ఈ సీజన్లో ఇంకా టెంక పట్టదు కాబట్టి ఇలా లేతకాయలే దొరుకుతాయి. ఇక్కడ నేను తీసుకున్న కాయలు దాదాపు 30 కిలో వరకు ఉంటాయి. వీటిని చక్కగా కడుక్కున్న తర్వాత పొడిబట్టతో అసలు తడేమీ లేకుండా తుడుచుకొని వీటిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అయితే వీటికి టెంకేమీ ఉండదు కాబట్టి ఇలా టెంకతో పాటు కట్ చేసి లోపల ఉండే జీడిని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కోసారి కొన్ని కాయలకి టెంక ముదిరినట్లయితే టెంకని కట్ చేయకుండా పైన ఉండే ముక్కల్ని మాత్రమే కట్ చేసుకొని టెంకని తీసేయాలి. అంటే మనం పప్పులో మామిడికాయ వేసుకోవడానికి ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి. కానీ ముక్కల్ని ఇలా తొక్కతో పాటే వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉండే జీడి తీసేసి చేతులేమీ కట్ చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చళ్ళకైనా పప్పులో వేసుకోవడానికైనా మామిడికాయ తప్పనిసరిగా పుల్లటిది మాత్రమే తీసుకోవాలి. ఈ మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని ఎండలో 2-3 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఇందులో తేమ ఏమైనా ఉంటే పోయి పచ్చడి మరీ త్వరగా పాడైపోకుండా కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను మంచి ఎండలో 2 గంటల పాటు ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఏదైనా కొలత కోసం ఒక గిన్నె పెట్టుకుని కొలుచుకోవాలి. అయితే మీరు ఎప్పుడైనా ఇలా కొలత కోసం గిన్నె తీసుకున్నప్పుడు మామిడికాయ ముక్కలు 4 గిన్నెలు వచ్చేలా చూసుకోవాలి. అంటే ఒకవేళ మీరు ఇంతకంటే చిన్న గిన్నె తీసుకున్నారనుకోండి, అప్పుడు 5 గిన్నెలు వచ్చేస్తాయి కాబట్టి ఇంకొంచెం పెద్ద గిన్నె ఉండేలా చూసుకోవాలి. ఇలా మనం తీసుకున్న గిన్నె 4 గిన్నెల ముక్కలు వచ్చేలాగా కొలుచుకోవడానికి వీలుగా ఉంటేనే మిగతా ప్రాసెస్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఇంతకుముందు కొంచెం పెద్ద గిన్నెతో కొలిచేసరికి 3 గిన్నెలే అయ్యాయి. అప్పుడు మళ్ళీ గిన్నె మార్చేసి ఈ గిన్నెని తీసుకొని 4 గిన్నెలు అయ్యేలా చూసుకున్నాను. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. ఇవి 10 గ్రాముల వరకు ఉంటాయి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి కమ్మటి వాసన వచ్చి ఇలా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇవి సరిగా వేయించకపోతే పచ్చడి కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేడిగా ఉన్న ఈ ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు లావుగా ఉండే ఆవాలు వేసుకోవాలి. ఇవి దాదాపు 20 గ్రాముల వరకు ఉంటాయి. వీటిని వేయించే అవసరం లేదు, కానీ మనం గ్రైండ్ చేసినప్పుడు సరిగ్గా గ్రైండ్ అవ్వడం కోసం ప్యాన్లో ఉండే వేడికి వీటిలో ఉండే తేమ పోయి కొంచెం క్రిస్పీగా అయ్యేలా ఇలా 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే సరిపోతుంది. లేదా మీరు కావాలంటే ఎండలో పెట్టుకున్నా పర్లేదు, కానీ మంట మీద మాత్రం వేయించకూడదు. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో 1 గిన్నెడు వెల్లుల్లిపాయలని తీసుకోవాలి. మేము వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడతాం కాబట్టి నేను గిన్నెడు వరకు తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేనట్లయితే సగమే వేసుకున్నా పర్లేదు. అయితే ఇక్కడ నేను పచ్చడి మంచి వాసనతో ఉండడం కోసం సగం పాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను, సగం పాయల్ని దంచకుండా వేస్తున్నాను. ఇవి కూడా రెడీ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన మెంతుల్ని మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేడి ప్యాన్లో వేసుకుని ఉంచుకున్న ఆవాలను కూడా వేసుకొని వీటిని కూడా చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా గాజు గిన్నె కానీ లేదా పింగాణి జాడీ కానీ తీసుకొని ఈ మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అయితే ఇలా వేసే ముందు గిన్నెకి అసలు ఏమాత్రం తడి లేకుండా పొడిగా ఎండలో ఆరబెట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో
రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం మామిడికాయలు కొలిచిన గిన్నెతోనే అరగిన్నెడు కంటే కొంచెం తగ్గించి రాతి ఉప్పు వేస్తున్నాను. పచ్చళ్ళలో అయోడైజ్ సాల్ట్ కాకుండా ఇలా రాతి ఉప్పు కానీ లేదా కళ్ళుప్పుని దంచుకొని కానీ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కారాన్ని వేసుకోవాలి. అయితే మనం మామిడికాయ ముక్కలు కొలిచిన గిన్నెతో 1 గిన్నెడు స్పైసీనెస్ తక్కువ ఉండే పచ్చడి కారాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను పచ్చడి కారం సొంతంగా ఆడించలేదు కానీ బయట దొరికే 3 మ్యాంగో కారాన్ని వాడుతున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని ఇలా జల్లించి వేసుకోవాలి. అంటే ఎక్కడైనా ఆవాలు కానీ మెంతులు కానీ సరిగా నలగనట్లయితే అవి ఇలా జల్లించడం వల్ల పైనే ఉండిపోతాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని అలాగే దంచకుండా ఉన్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి చేత్తో బాగా కలపాలి. అయితే ఇది మా ఇంట్లో వాళ్ళ కోసమే చేస్తున్నాను కాబట్టి గ్లౌజ్ లాంటివి ఏమీ వేసుకోవట్లేదు. ఇలా పచ్చడి కలిపేటప్పుడు చెయ్యి చక్కగా కడుక్కొని అసలు తేమ లేకుండా తుడుచుకున్న తర్వాత మాత్రమే కలపాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మనం తీసుకున్న 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఇక్కడ నేను 2.5 గిన్నెల వేరుశనగ నూనెని వేస్తున్నాను. ఇక్కడ మీకు కావాలంటే నువ్వుల నూనెనే వాడుకోవచ్చు. అయితే కొందరు నూనె వేడి చేసి వేస్తారు కానీ ఇక్కడ నేను పచ్చి నూనెనే వేస్తున్నాను. అయితే ఇలా నూనె వేసి కలిపేటప్పుడు 2 గిన్నెలు వేసి ఒకసారి కలిపి చెక్ చేసుకొని ముక్కలు మునిగిన తర్వాత ఇంకా నూనె వేయడం ఆపేయచ్చు. అయితే మనం ఇలా నూనె కలిపేటప్పుడు నూనె ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ 3 రోజులు ఊరేసరికి పచ్చడి నూనెను కొంచెం పీల్చేసుకుంటుంది కాబట్టి సరిగ్గా సరిపోతుంది. లేదా మీకు కావాలంటే నూనెను ముందే కొంచెం తగ్గించి వేసుకొని 3 రోజుల తర్వాత కూడా మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు చక్కగా కలుపుకున్న ఈ పచ్చడిని మూత పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. పచ్చడి 3 రోజుల పాటు ఊరేసరికి తినడానికి చాలా చాలా బాగుంటుంది. అయితే ఆరోగ్యరీత్యా మనం ఉప్పు తక్కువ వేస్తాం కాబట్టి బయట ఉంటే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం మంచిది. 3 రోజులకే వెల్లుల్లిపాయలు సరిగా ఊరవు కాబట్టి ఇవి ఊరడం కోసం 5-6 రోజుల పాటు బయటే ఉంచుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు మేము ఫ్రిడ్జ్లో పెట్టాం బయటే స్టోర్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు పచ్చడి పాడైపోకుండా ఉండడం కోసం సరిపడినంత అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉప్పు వేసుకోవాలి. అయితే ఇలా గిన్నెలోనే స్టోర్ చేయలేం కాబట్టి ఏదైనా గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇది బయట అయితే 15 రోజుల పాటు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 3 నెలల పైనే నిలువ ఉంటుంది. పచ్చడి వేసుకునేటప్పుడు తడి స్పూన్లు పెట్టకుండా చక్కగా ఆరిన పొడి స్పూన్లు పెట్టుకున్నట్లయితే పచ్చడి చెడిపోకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. తక్కువ స్పైసీగా ఉండి ఎక్కువ పచ్చడి వేసుకుని తిన్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ఈ టేస్టీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.